హలో ఎవ్రీవన్, నా పేరు రాధిక అండి. నేను మన ఛానల్లో కెమిస్ట్రీ టీచ్ చేస్తున్నాను. ఇవాళ అటామిక్ స్ట్రక్చర్లో బోస్ థియరీ అనేటువంటి కాన్సెప్ట్ చెప్పబోతున్నానండి. నేను చూడండి, బోస్ థియరీ రదర్ఫోర్డ్ థియరీలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినటువంటి థియరీనే ఏంటంటే బోస్ థియరీ. ఈ బోస్ థియరీ ముఖ్యంగా దేన్ని బేస్ చేసుకొని చెప్తాము అంటే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ని రదర్ఫోర్డ్ థియరీలో అప్లై చేయడం ద్వారా మనం బోస్ థియరీ యొక్క పాజిటివ్స్ చెప్తాం. సో ఫస్ట్ పాజిటివ్స్ ఆఫ్ బోస్ థియరీ ఈజ్ ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్స్. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూతా క్లోజ్డ్ సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే ఎనర్జీ లెవెల్స్ ఆర్ షెల్స్ ఆర్ ఆర్బిట్స్. ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే న్యూక్లియస్ అండి. ఈ ఇక్కడ రాసినవి ఏంటంటే ఇలా గుండ్రంగా రాసినవి ఆర్బిట్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ షెల్స్. సో ఈ షెల్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ షెల్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే, ఈ ఆర్బిట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే KLMN సో ఆన్ ఆర్ 1, 2, 3, 4 సో ఆన్. సో ఇది న్యూక్లియస్ అండి, ఇది ఫస్ట్ షెల్ KL అలా సో ఆన్. ఈ నెంబర్స్తో వీటిని డినోట్ చేస్తాం. ఈ ఆర్బిట్స్ని దేంతో డినోట్ చేస్తారు? KLMN సో ఆన్ ఆర్ 1, 2, 3, 4తో డినోట్ చేస్తాం. యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ దీస్ ఆర్బిట్స్, ఎలక్ట్రాన్ అనేది ఈ ఆర్బిట్లో తిరుగుతున్నంతసేపు ఇట్ డస్ నాట్ లాసెస్ ఎనర్జీ. ఇది ఎనర్జీని లాస్ అవ్వదు. ఎనర్జీ డస్ నాట్ లాసెస్. ఎప్పుడు లాస్ అవుతుంది ఎనర్జీ? ఎలక్ట్రాన్ అనేది ఈ ఆర్బిట్లో తిరుగుతున్నంతసేపు దాని ఎనర్జీ అనేది లాస్ అవ్వదు. కాబట్టి ఈ ఆర్బిట్స్ని ఏమని పిలుస్తారు అంటే దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. బికాస్ ఇట్స్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. ఎందుకంటే ఈ ఆర్బిట్స్తో తిరుగుతున్నంతసేపు ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆర్బిట్స్ని ఏమని పిలుస్తారంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. మరి వెన్ ఎలక్ట్రాన్ లాసెస్ ఎనర్జీ, స్టేషనరీ ఆర్బిట్స్తో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని లాస్ అవ్వదు. మరి ఎప్పుడు లాస్ అవుతుంది? వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ one level to another level. ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్లోకి జంప్ చేసినప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని లాస్ చేసుకుంటాం కానీ లేదంటే గెయిన్ చేసుకుంటాం కానీ జరుగుతుంది. ఎనర్జీ లాస్ అయితే ఎనర్జీ లాసెస్ ఆర్ గెయిన్స్. ఎనర్జీ అబ్జర్వ్డ్ ఆర్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ ఎనర్జీ లెవెల్స్, అంటే వరుస ఎనర్జీ లెవెల్స్ మధ్య దూరం మధ్య ఎనర్జీ లెవెల్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే E2 - E1 ఈజ్ ఈక్వల్ టు E2 అంటే ఎనర్జీ ఆఫ్ ద, అంటే మనం బోస్ థియరీని ఏ థియరీ బేస్ చేసుకుని చెప్పాం? ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ బేస్ చేసుకుని చెప్పాం. కాబట్టి ఎనర్జీ ఆఫ్ ద ఫస్ట్ ఆర్బిట్ E1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసామంటే hmu రాసాం. ఎనర్జీ ఆఫ్ ద సెకండ్ ఆర్బిట్ E2 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసాం? 2hmu రాసాం. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎనర్జీ లెవెల్స్ 2hmu - 1hmu ఈజ్ ఈక్వల్ టు hmu. అంటే ఏ రెండు సక్సెసివ్ ఎనర్జీ లెవెల్స్ మధ్య డిఫరెన్స్ అయినా ఎంతకు సమానం అవుతుంది? hmuకి సమానం అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్, యాంగులర్ మొమెంటం of electron is quantized. Angular momentum of electron is quantized. That is mvr is equal to nh/2π. mvr దేనికి సమానం అవుతుంది? nh/2πకి సమానం అవుతుంది. ఓకే, here m is equal to mass of the electron, v is equal to velocity of electron, r is equal to
radius of orbit, not electron, radius of orbit, and n is equal to integer, h is equal to Planck's constant, h is equal to Planck's constant. సో మనం బోర్స్ థియరీ పాజిలేట్స్లో ఫస్ట్ పాజిలేట్ ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పాము, తర్వాత ఎనర్జీ లెవెల్స్ దేంతో డినోట్ చేసామో చెప్పాము. అలాగే ఎలక్ట్రాన్ ఎంతవరకు ఎనర్జీని లాస్ అవ్వదు, ఎంతవరకు లాస్ అవ్వదు అంటే స్టేషనరీ ఆర్బిట్స్లో ఉన్నంతసేపు అది ఎనర్జీని లాస్ అవ్వదు. మరి ఎప్పుడు లాస్ అవుతుందంటే ఎలక్ట్రాన్ అనేది ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్లోకి జంప్ చేసినప్పుడు మాత్రమే అది ఎనర్జీని లాస్ చేసుకుంటాం కానీ లేదంటే గెయిన్ చేసుకుంటాం కానీ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై యాంగులర్ మొమెంటమ్? యాంగులర్ మొమెంటమ్ అంటే ఏం లేదండి, ఎలక్ట్రాన్ ఇక్కడ న్యూక్లియస్ చుట్టూతో సర్క్యులర్ ఆర్బిట్లో తిరగాలి. సర్క్యులర్ ఆర్బిట్లో తిరగాలి అంటే కొంత యాంగిల్ చేసుకుంటూ సర్కిల్లో తిరగాలి. కాబట్టి ఆ ఎలక్ట్రాను అక్కడ వచ్చేటువంటి ఆ వెలాసిటీని ఏమంటారంటే యాంగులర్ మొమెంటమ్ అంటారు. దట్ ఈస్ క్వాంటైజ్డ్. క్వాంటైజ్డ్ మీన్స్ వాట్ ఈజ్ మెంట్ బై క్వాంటైజేషన్? ఏదైనా ఒక వాల్యూ కొన్ని పర్టికులర్ వాల్యూస్కి మాత్రమే సమానమైతే దాన్ని క్వాంటైజేషన్ అంటారు. ఇక్కడ యాంగులర్ మొమెంటం కూడా దేనికి సమానమైంది? ఎంవీఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π. అంటే ఒకవేళ ఫస్ట్ ఆర్బిట్లో ఉందనుకోండి, దాని వాల్యూ ఎంత అవుతుందంటే ఎంవీఆర్ ఇస్ ఈక్వల్ టు H/2π అవుతుంది. అదే సెకండ్ ఆర్బిట్లో ఉంటే ఎంవీఆర్ ఇస్ ఈక్వల్ టు 2H/2π. థర్డ్లో ఉంటే 3H/2π. అలా పర్టికులర్గా ఒక్కొక్క ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు దాని యొక్క యాంగులర్ మొమెంటం ఒక్కొక్క వాల్యూకి సమానం అవుతుంది. అలా పర్టికులర్గా ఈక్వల్ అవడాన్ని ఏమంటారంటే క్వాంటైజేషన్ అంటారు. ఇక్కడ యాంగులర్ మొమెంటం కూడా ఏం చేయబడింది? క్వాంటైజేషన్ చెందబడింది. ఇప్పుడు మనం 5 పాయింట్స్ వరకు చెప్పాము. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసరికి బోర్స్ థియరీని ఉపయోగించి వీ కెన్ ఫైండ్ అవుట్ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్. దానికోసం ఏం కన్సిడర్ చేసుకున్నామంటే ఇది న్యూక్లియస్ చుట్టూతో ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి. అలా తిరుగుతున్నప్పుడు సెంట్రిపెటల్ ఫోర్సెస్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ గివెన్ బై -Ze²/r². అలాగే సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వచ్చేసరికి -mv²/r. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేస్తే Ze²/r² ఈజ్ ఈక్వల్ టు mv²/r. నేను ఇక్కడ మైనస్ రాయట్లేదు, ఎందుకంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే. దీని నుంచి r ఈజ్ ఈక్వల్ టు n²h²/4π²me². 4π²me². ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే Rn ఈజ్ ఈక్వల్ టు n²h²/4π²me² ఇంటూ Z, వేర్ Z ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్. అంటే ఈ ఫార్ములాను ఉపయోగించి, అంటే ఇక్కడ Z ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే మనం Z ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇది హైడ్రోజన్ లైక్ స్పీషీస్కి పనికి వస్తుంది. అదే Z తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్కి Z ఈజ్ ఈక్వల్ టు 1, ఈ ఫార్ములా హైడ్రోజన్కి పనికి వస్తుంది. అలాగే హైడ్రోజన్ లైక్ స్పీషీస్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ Z ఈజ్ ఈక్వల్ టు ఏదైతే తీసుకున్నామో దాని అటామిక్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, వాటికి కూడా పనికి వస్తుంది. అలాగే బోర్స్ థియరీని ఉపయోగించి వీ కెన్ ఫైండ్ అవుట్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ ఆల్సో. ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ ఆల్సో, ఎనర్జీని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా 12mv². కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? 12mv². దాన్ని బట్టి ఇదేం రాసుకోవచ్చు అంటే Ze²/2r. ఎందుకంటే ఆల్రెడీ mv² అంటే దీని నుంచి Ze²/r రాసుకోవచ్చుగా. ఇక్కడ 1/2 ఉంది కాబట్టి Ze²/2r. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -Ze²/r. దెన్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? Ke+Pe. Ke అంటే పొటెన్షియల్ ఎనర్జీ, Ke అంటే కైనెటిక్ ఎనర్జీ, Pe అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ ఎనర్జీ ఎంత వస్తుంది అంటే Ze²/2r - Ze²/r, దట్ ఈజ్ ఈక్వల్ టు
minus ZE square by 2R. This is the total energy. Then total energy. సో దీని నుంచి మనం ఎనర్జీ ఫార్ములా రాస్తే En is equal to minus 2 pi square me power 4 by n square h square. En is equal to energy of the nth orbit. En is equal to minus 2 pi square me power 4 by n square h square. ఇది హైడ్రోజన్కి అయితే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. మరి హైడ్రోజన్ లైక్ స్పీషీస్కి అయితే మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2 pi square me power 4 into z square by n square h square, where z is equal to atomic number. అంటే ఇక్కడ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవండి బోర్స్ థియరీ పాజిలేట్స్. అలాగే మనం బోర్స్ థియరీని ఉపయోగించి ఏం ఫైండ్ అవుట్ చేసామంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్ అలాగే ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా బోర్స్ థియరీ అప్లికేషన్స్ ఏంటంటే బోర్స్ థియరీని ఉపయోగించి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని సక్సెస్ఫుల్గా బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓకేనండి. నా వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.